పెద్ది మనం ఎంతో వెయిట్ చేస్తున్న రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇంకా షూటింగ్ అయిపోయింది. ఇంకా స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ చరణ్ తో స్టెప్స్ వేసిందని తెలిసింది. ఇక లాస్ట్ ఇంకా వచ్చేసి ట్రైలర్. అది ఎప్పుడు వస్తుందో క్లారిటీ వస్తే సూపర్. అలాగే ఈ సినిమాలో చరణ్ తో పాటు ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది మన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఆయన్ని గౌర్ నాయుడుగా పరిచయం చేశారు కదా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించి అభిమానుల్లో రోజు రోజుకు బజ్ పెరుగుతుంది. చాలా నెలలుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో 29 రోజుల్లో ఈ చిత్రం థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో పెద్ది గురించి భారీ చర్చ జరుగుతుంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది మరో ప్రత్యేకమైన సినిమాగా నిలవబోతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా సిద్ధమైందని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు ఈ ట్రైలర్ ను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ట్రైలర్ ఫైనల్ ను దర్శకుడు సుకుమార్ కూడా చూసి తన అభిప్రాయాలు చెప్పినట్లు టాక్. బుచ్చిబాబు, సుకుమార్ ఇద్దరూ కలిసి ట్రైలర్ ను పరిశీలించి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ఓకే చెప్పారట. ఇది ట్రైలర్ పై ఎంతటి శ్రద్ధ తీసుకున్నారో తెలియజేస్తుంది. ట్రైలర్ కోసం 2-3 వేర్వేరు వర్షన్లు కూడా తయారు చేశారని, అందులో బెస్ట్ గా అనిపించిన దాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఈ ఫైనల్ వర్షన్ ను త్వరలోనే మెగాస్టార్ చిరంజీవికి చూపించబోతున్నారట. ఆయన అభిప్రాయం కూడా చాలా ముఖ్యమని చిత్ర బృందం భావిస్తుంది. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక పల్లెటూరి డ్రామా. గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు, క్రీడల నేపథ్యం అన్నీ కలిసి ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మార్చబోతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారని చెబుతున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఇప్పటి వరకు చూసిన చరణ్ కు భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో మరో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తున్నది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాత్ర. ఆయన ఈ సినిమాలో గౌర్ నాయుడు అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కథలో చాలా డెప్త్ కలిగి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ తర్వాత సినిమా పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. సినిమా మొదటి భాగంలో ఒక విధంగా సాగిన కథ శివరాజ్ కుమార్ ఎంట్రీతో ఒక్కసారిగా గేర్ మార్చుకుంటుందని సమాచారం. ఆయన పాత్ర కథలో కొత్త ఎమోషన్ ను తీసుకురావడంతో పాటు హీరో ప్రయాణాన్ని మరింత బలంగా మార్చేలా ఉంటుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ కు ముందు రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కలిసి వచ్చే ఒక ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. ఆ సన్నివేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉండబోతుందని చెబుతున్నారు. గౌర్ నాయుడు పాత్ర సరిగ్గా కనెక్ట్ అయితే పెద్ది సినిమాకు కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో ఆదరణ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ కు అక్కడ మంచి మార్కెట్ ఉంది. కానీ శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటుడు ఈ సినిమాలో ఉండడంతో అక్కడి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా కన్నడ ప్రేక్షకులు తమ స్టార్ ను చూసేందుకు థియేటర్లకు రావడం ఖాయం. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ చిన్న పాత్రలో కనిపించినప్పటికీ ఆయన కోసం బెంగళూరు వంటి నగరాల్లో అభిమానులు మళ్లీ సినిమాను చూసిన ఉదాహరణ ఉంది. అదే విధంగా పెద్దిలో ఆయన పాత్ర బలంగా ఉంటే ఈ సినిమాకు అదనపు మైలేజ్ దక్కడం ఖాయం. మెగాస్టార్ కుటుంబం, రాజ్ కుమార్ కుటుంబం మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాల నుండి వచ్చిన నటులు కలిసి పూర్తి స్థాయిలో సినిమాలో నటించే అవకాశం రాలేదు. శివరాజ్ కుమార్ ఎక్కువగా కన్నడ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇతర భాషల దర్శకులతో కలిసి పనిచేయడం చాలా అరుదు. అందుకే పెద్దిలో ఆయన నటించడం ఒక ప్రత్యేకమైన విషయం. ఇంతకుముందు ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ కోసం ఒక బుర్రకథ పాటలో కనిపించారు. కానీ అది చిన్న అపీరెన్స్ మాత్రమే. ఇప్పుడు పెద్దిలో మాత్రం పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతున్నారు. గౌర్ నాయుడు పాత్ర ద్వారా ప్రేక్షకులు ఒక కొత్త శివరాజ్ కుమార్ ను చూడబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో శివరాజ్ కుమార్ త్వరలో హైదరాబాద్ కు రాబోతున్నారని సమాచారం. ఆయన పాల్గొనే ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్ని సినిమాకు మంచి హైప్ తీసుకురావడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటే అది అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారుతుంది. మొత్తానికి పెద్ది సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. ట్రైలర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న వారు సినిమా కథ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం చూస్తే మాత్రం పెద్ది ఒక పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. థియేటర్లలో ఈ సినిమా ఎలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడడానికి ఇంకో కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.